హాయ్ ఫ్రెండ్స్! లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే హీరో, హీరోయిన్ దగ్గర నాకు నువ్వు నచ్చావు అని వాడి ఫీలింగ్స్‌ని కన్ఫెస్ చేసేస్తాడు కదా! సరే హీరోయిన్ దానికి ఏం చెప్తుంది అని చూస్తే ఎందుకు, ఎందుకు నేను మీకు నచ్చాను అన్నట్లు అడగ్గా అంతే హీరోకి ఏం చెప్పాలో తెలీక ఎందుకు నచ్చింది అని అడిగితే నేనేం చెప్పను. దీనికంతా కూడా రీజన్ చెప్పాలా ఏంటి అన్నప్పుడు హీరోయిన్ అలా కాదు నేనెలా మీకు నచ్చాను చెప్పాలి అంటే నేను డివోర్స్ అయిన ఒక అమ్మాయిని అన్నప్పుడు హీరో అయితే డివోర్స్ అయిన ఒక అమ్మాయిని ఎవరు లవ్ చేయకూడదు అని చెప్తున్నావా అని అడగ్గా హీరోయిన్ అలా కాదు మీ ఫ్యామిలీ దీనికి ఎలా ఒప్పుకుంటారు చెప్పండి. ఆల్రెడీ పెళ్ళి అయిన అమ్మాయి తనకి డివోర్స్ అయిపోయింది. ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నా అని చెప్తే మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారా అని అడగ్గా హీరో నా ఫ్యామిలీతో నువ్వు జీవించబోతావు లేదు కదా నాతోనే కదా నాకే అందులో ప్రాబ్లం లేనప్పుడు ఎవరు ఏమనుకుంటే నాకేంటి అంటాడు. అప్పుడు కూడా హీరోయిన్ అయినా అదేలా సెట్ అవుతుంది అని ఒకలా తడబడుతూనే ఉంటుంది. అప్పుడు హీరో హీరోయిన్ చెయ్యిని పట్టుకొని నువ్వు మా ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు అన్న దాని గురించంతా వదిలేసే నేను నిన్ని లవ్ చేస్తున్న విషయంలో నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడగ్గా హీరోయిన్ లేదు నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు డేట్ చేశాము అంటే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో పెళ్లి అని ఒకటి చేసుకోవాలి. ఆ పెళ్లి చేసుకునే టైంలోనే కొన్ని విషయాల గురించంతా ఆలోచించాలి. మిమ్మల్ని చూస్తుంటే డబ్బులు సేవ్ చేసే ఒక మనిషిలానే కనిపించడం లేదు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే ఒక మనిషిలా కనిపిస్తున్నారు. సో మీ దగ్గర ఎలాంటి డబ్బులు ఉండదు కదా అంటుంది. యాక్చువల్లీ హీరోయిన్‌కి ఇప్పుడు తను డిజైనింగ్ చేస్తున్న ఆ కంపెనీకే హీరో చైర్మన్ కాబోతున్నాడు అన్న విషయం తెలియక ఇలా అంతా మాట్లాడుతుంటుంది. మీరు కొంచెం కూడా డబ్బులు సేవ్ చేసి పెట్టిండరు కదా అని చెప్తుంటుంది. అప్పుడు హీరో ఏం చెప్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు హీరోయిన్ అంటే నేను ఇంత ఓపెన్‌గా చెప్తున్నా అని అనుకోకండి. అయినా కూడా అదే కదా నిజం. మీ దగ్గర ఎలాంటి సేవింగ్స్ లేదు కదా అంటుంది. అప్పుడు హీరో ఓహ్! నేను ఇలా అంతా డ్రెస్ వేసుకోవడం వల్ల నువ్వు ఇలా చెప్తున్నావా? మనం ఈరోజు లంచ్‌కి వెళ్దామని అనుకున్నాం కదా! దానివల్ల ఒక మంచి డ్రెస్‌ని వెతికి కనిపెట్టి వేసుకొని వచ్చాను అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్లు ఊరికే అనవసరంగా అంతా నేను డబ్బులు ఖర్చు పెట్టను. నేను సేవింగ్స్ అంతా చేస్తున్నా అంటాడు. అప్పుడు హీరోయిన్ సరే మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు అని అడుగుతుంది. హీరో మా అవ్వ దగ్గర స్టే చేస్తున్నా. నీకు అది కూడా ప్రాబ్లమ్‌గా ఉంటే చెప్పు. నేను సెపరేట్‌గా ఒక ఇల్లు తీసుకొని అక్కడ స్టే చేస్తాను. నువ్వు ఏమున్నా సరే నా దగ్గర చెప్పు చూసుకుందాం అంటాడు. అప్పుడు హీరోయిన్ అయ్యో నేను అలా అంతా చెప్పడం లేదు అంటుంది. కానీ హీరోయిన్ ఇలా ఇన్ని క్వశ్చన్స్ అడగడం చూసి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అవును నువ్వు ఎందుకు ఇప్పుడు ఇలా భయపడుతున్నావు? ఒకవేళ నీకు గిఫ్ట్‌గా వచ్చిన ఆ ఇల్లుని అమ్మిన తరువాత వచ్చిన ఆ డబ్బుల్ని నేను ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతానేమో అని నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా ఏంటి? అందుకే ఇలా అంతా అడుగుతున్నావు కదా! నా గురించి ఇంత చీప్‌గా అనుకుంటున్నావా నువ్వు? నువ్వు ఇలా అనుకుంటావు అని నేను అస్సలు అనుకోలేదు. మనం రేపే పెళ్లి చేసుకుందామని నేనేం అడగలేదు కదా! యాక్చువల్లీ నేను ఈరోజు నీ దగ్గర నా మనసులో ఉన్న ఫీలింగ్స్‌ని చెప్పడానికి రెడీగానే లేను. కానీ నిన్ని వాడితో చూడగానే ఒక టెన్షన్‌లో టక్కుమని నా ఫీలింగ్స్‌ని నీ దగ్గర చెప్పేశాను. అందుకని నువ్వు నా గురించి ఇంత చీప్‌గా అనుకున్నావు కదా అన్నప్పుడు హీరోయిన్ లేదు మీరు నా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోండి. మీరు సడన్‌గా నా దగ్గర ఇలా చెప్పడంతో నేను ఒక టెన్షన్‌లో మీ దగ్గర ఇలా అంతా అడిగేశాను అంటుంది. కానీ హీరో లేదు నువ్వు నన్ని అంత చీప్‌గా అనుకున్నావు కదా! ఇంకా ఇది సెట్ అవ్వదు. నేను నీ దగ్గర అడిగిన విషయాన్ని నువ్వు మర్చిపో. ఇలాంటి ఒక విషయం జరిగినట్లు అస్సలు గుర్తుపెట్టుకోకు. నేను వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే అరే ఆగవయ్యా నేను నిన్ని రిజెక్ట్ చేశానా ఏంటి? అంతలో ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు? ఒక డౌటే కదా అడిగాను. అందులో ఏం తప్పుంది అని అడిగినప్పుడు హీరో లేదు లేదు నువ్వు నా గురించి అంత చీప్‌గా అనుకున్నావు అని తలుచుకుంటేనే నాకు ఒకలా అవమానంగా ఉంది. మనం దీని గురించి మాట్లాడటమే వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. హీరోయిన్ అయితే రే ఏంట్రా ఇప్పుడే ప్రపోజ్ చేసి అప్పుడే సెట్ అవ్వదు అని చెప్పేసి ఇలా వెళ్ళిపోతున్నావు అన్నట్లు చూస్తుంటుంది. ఇంకో పక్క ఈ ఎక్స్‌ని చూసారంటే మేరీ మేరీ అని హాస్పిటల్ మొత్తం వెతుకుతుంటాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ రాగానే మేరీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను ఎంత భయపడ్డా అని తెలుసా అని ఇప్పుడు హీరోని చూసి రేయ్ ఎవరు నువ్వు అసలు? ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి మేరీ వెనకాల తిరుగుతున్నావు? అయినా నువ్వు ఎవరు అని నాకు తెలీదు అని అనుకుంటున్నావా ఏంటి అని అడిగినప్పుడు హీరో అవునురా నువ్వు ఏమనుకుంటున్నావో అది నిజమే.
తను ఇప్పుడు ఉంటున్న ఆ ఇంటికి హౌస్ ఓనర్‌ని నేనే. మేరీని ఆ ఇంట్లో హౌస్ కీపింగ్ పని చేస్తూ అక్కడే స్టే చేయమని చెప్పి నేనే చెప్పాను. తనకి ఒక మంచి ఫ్రెండ్‌ని నేను అంటాడు. అప్పుడు ఆ ఎక్స్‌ని చూసారంటే, నీలాంటి ఒకడి గురించంతా నాకు తెలీదా? ఫస్ట్ నీ ఇంట్లో ఉండమని చెప్తావు. ఆ తరువాత తనని ఎలా అయినా కరెక్ట్ చేయాలి అని ట్రై చేస్తావు. అదే కదా నీ ప్లాన్ అన్నప్పుడు హీరోయిన్ "ఊజు కాస్త చూసి మాట్లాడు. నీ ఇష్టానికి మాట్లాడకు. నేను చేస్తున్న ప్రాజెక్ట్‌కి టీమ్ లీడర్ అతను. సో అనవసరంగా మాట్లాడకు" అంటే అప్పుడు కూడా ఆ ఎక్స్ సైలెంట్‌గా ఉండడు. ఏంటి టీమ్ లీడరా? ఒక టీమ్ లీడర్‌కి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేదు కదా! అనవసరంగా వేరొకరి పర్సనల్ విషయాల్లో అంతా తలదూరుస్తున్నావు అన్నప్పుడు హీరో ఇంకా కూడా మీ పర్సనల్ విషయాల్లోకి నేను ఇన్వాల్వ్ అవుతాను. ఏం చేస్తావేంటి నువ్వు అని వాడిని పిలుచుకొని వెళ్ళి బెడ్ మీద పడేస్తాడు. ఆ టైం హీరోయిన్ ఎంప్లాయీ హీరోయిన్‌కి కాల్ చేస్తుంది. వర్క్‌లో ఏమో ప్రాబ్లమ్ వచ్చింది అర్జెంట్‌గా రండి అని. ఇప్పుడు హీరో కూడా మేరీ నువ్వు వెళ్ళి అదేంటో చూడు. నేను వీడిని చూసుకుంటాను అంటాడు. హీరోయిన్ అరే మీరెలా వీడిని చూసుకోగలరు? అయినా మీకెందుకు ఇబ్బంది అన్నప్పుడు పర్లేదు నువ్వు వెళ్ళు అంటాడు. అప్పుడు ఆ ఎక్స్‌ని చూసారంటే మేరీ వీడు ఎవడు అని కూడా నాకు తెలీదు. అలాంటిది వీడిని చూసుకోమని నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావా నువ్వు? నాకేమైనా అయితే ఎలా అంటాడు. అప్పుడు హీరోయిన్ నాకంటే కూడా అతను నిన్ని చూసుకుంటాడు. సో సైలెంట్‌గా ఉండు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ ఎక్స్ అయితే మేరీ ఇలా నన్ని వదిలి వెళ్ళకు మేరీ మేరీ అని అరుస్తుంటాడు. అంతే పక్క బెడ్‌లో ఉన్న అతను టెన్షన్ అయ్యి రే ఏంట్రా ఈ హాస్పిటల్‌లో నువ్వు మాత్రమే ఉన్నావా ఏంటి? ఊరికే మేరీ మేరీ అని అరుస్తూనే ఉన్నావు అని అరచగా అంతే వాడు అలానే సైలెంట్ అయిపోతాడు. కానీ కాసేపట్లోనే మళ్ళీ హీరోయిన్‌కి కాల్ చేస్తుంటాడు. కానీ వీడు ఎన్నిసార్లు కాల్ చేసినా హీరోయిన్ లిఫ్ట్ చేయదు. ఇంకా హీరో అయితే ఆ ఎక్స్ కోసం ఫుడ్ అంతా తీసుకొని వచ్చి ఇస్తాడు. కానీ వాడు ఏంటి నువ్వు ఇలా బ్రెడ్ పాలు తీసుకొని వచ్చింటావు. ఇంకేమైనా తీసుకొని వచ్చిండొచ్చు కదా అన్నప్పుడు హీరో నీకు వద్దు అంటే పోరా రే నేనే తింటాను అని హీరో ఆ బ్రెడ్‌ని తీసి తింటుంటాడు. అప్పుడు ఆ ఎక్స్ వచ్చి సరే ఈ పాలైనా తాగుదామని పైనంతా పోసుకొని కష్టపడి తాగేస్తాడు. ఆ తరువాత వీడే హీరో దగ్గర మాట్లాడతాడు. నీ పేరు కూడా ఊజు అంట కదా! నిజమా? మేరీ నిన్ని పిలిచినప్పుడే విన్నాను అన్నప్పుడు హీరో అవునవును. ఆ పేరుని నాకెందుకు పెట్టారో అని నేను ఇప్పుడు చాలానే ఫీల్ అవుతున్నా అన్నట్లు చెప్పగా ఆ ఎక్స్ కూడా అవును నాకు అదే బాధగా ఉంది. నీకెందుకు నా పేరు పెట్టారు అని. అయినా నీకు మా ఇద్దరి గురించి అసలు ఏం తెలుసు? ఏం తెలియకుండా మా ఇద్దరి మధ్యలోకి నువ్వు వచ్చేద్దామని అనుకుంటున్నావా? మేమిద్దరం పెళ్లి చేసుకునేదాకా వెళ్ళి ఆ తరువాతనే పెళ్లి వద్దు అని ఉన్నాము. అందుకని అంతా తను నీకు దక్కదు. ఎందుకంటే మేమిద్దరం 5 సంవత్సరాలు డేట్ చేశాము. సో మేరీ గురించి నీకన్నా నాకే తెలుసు అన్నప్పుడు హీరో మేరీ గురించి నీకు అంత తెలిసింటే తనని మోసం చేయడానికి నీకసలు మనసెలా వచ్చిందనే నాకు తెలియడం లేదు. చెత్త కుప్ప కంటే కూడా మోసమైన వాడివి నువ్వు అన్నట్లు హీరో ఒక్క మాటలో వాణ్ణి కడిగి పెట్టగా వాడు అప్పుడు కూడా సిగ్గు లేకుండా లేదు అదంతా అసలు చీటింగ్ అని చెప్పలేము. ఆ సిచ్యువేషన్‌లో ఏదో అలా జరిగిపోయింది అంతే. నువ్వు ఒక మగాడివే కదా! సడెన్‌గా నీకు ఒక ఛాన్స్ వస్తే దాన్ని నువ్వు మిస్ చేసుకోవాలి అని అనుకుంటావా? లేదు కదా! అని వేస్ట్ ఫెలో వాడు చేసిందంతా కరెక్ట్ అన్నట్లు మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరో నువ్వు చేసింది కరెక్టే అని నువ్వు ఎంత చెప్పినా కూడా మనకు ఒకరితో పెళ్లి జరగబోతుంది అని ఫిక్స్ అయిన తరువాత మన లైఫ్ పార్ట్నర్‌ని మోసం చేయకుండా న్యాయంగా ఉండాలి. అదే ఒక మగాడికి అందం అన్నప్పుడు ఆ ఎక్స్ వచ్చి నువ్వు ఏమైనా మాట్లాడుకో కానీ మేరీ మనసుని మాత్రం నువ్వు గెలవలేవు. ఎందుకంటే తనకి అందంగా ఉండే అబ్బాయిలంటేనే ఇష్టం. నా అందాన్ని చూసే తను నన్ని లవ్ చేసింది అని దరిద్రంగా ఫేస్‌ని పెట్టి చెప్పగా హీరోకి నవ్వొచ్చేస్తుంది. రేయ్ ఫస్ట్ నువ్వు నీ మూతికి అంటుకున్న పాలుని తుడుచుకోరా. ఆ తరువాత అందం గురించి మాట్లాడుతువు అని టిష్యూని తీసి ఇస్తుంటాడు. ఇంకా ఆ టైంలోనే ఇంటికి వెళ్ళిన హీరోయిన్‌ని చూపిస్తారు. హీరో ప్రపోజ్ చేశాడు కదా! సో హీరోయిన్‌కి అంత ఖుషిగా ఉంటుంది. ఆ టైంలోనే ఫీల్ కూడా అవుతుంటుంది. ఇలా ప్రపోజ్ చేస్తే ఊరికే అనవసరంగా ఏమేమో అడిగేశాను కదా! అతని దగ్గర అలా అంతా అడగకుండా ఉండిండాల్సింది అని ఫీల్ అవుతున్నప్పుడు హీరో మెసేజ్ చేస్తాడు. వాడు నిద్రపోయాడు. నేను ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రేపు వచ్చి చూసుకుంటాను అని మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ కూడా సరే ఓకే జాగ్రత్తగా వెళ్ళండి గుడ్ నైట్ అని మెసేజ్ పెడుతుంది. ఆ తరువాత మళ్ళీ
ఇంక తరువాత నేను మీరు బాధపడేలా ఎలాంటి పనులు చేయను అన్నట్లు మెసేజ్‌ని సెండ్ చేస్తుంది. ఏమంటే హీరోయిన్ ఆ ఎక్స్‌ని చూసుకోవడం హీరోకి నచ్చలేదు కదా! నువ్వు వాడిని ఇలా చూసుకోవడం చూస్తుంటే నాకు బాధగా ఉంది అని చెప్పింటాడు కదా! సో, అందుకే ఇలా మెసేజ్ పెడుతుంది. ఇక నువ్వు ఫీల్ అయ్యే పనులు ఏది చెయ్యను అని. ఇప్పుడు హీరోకి ఆ మెసేజ్‌ని చూడగానే అంత ఖుషిగా ఉంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. ఆ ఎక్స్ వాళ్ళ అమ్మ, చెల్లి ఇద్దరు హాస్పిటల్‌కి వచ్చేస్తారు. విషయం తెలిసి ఏమైందిరా నీకు? ఎవరు నిన్ని ఇలా చేసింది అని అడిగితే వాడు హీరోని చేయి చూపిస్తుంటాడు. అప్పుడు హీరో పోరా నువ్వు నీ వేషాలు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళమ్మ రే మేము ట్రిప్‌కి వెళ్ళేటప్పుడు కూడా బానే కదరా ఉన్నావు. అంతలో ఏమైంది? ఇలా హాస్పిటల్‌లో వచ్చి పనుకున్నావు అని అడుగుతున్నప్పుడు వాళ్ళ చెల్లి రే నువ్వు ఆ రోజు మేరీని చూడటానికే కదా వెళ్ళావు. ఒకవేళ తనేనా నిన్ని ఇలా చేసింది అని అడగ్గా వాడు అవును నేను తన దగ్గర సారీ చెప్దామని వెళ్ళాను. నువ్వెందుకుమా అనవసరంగా వాళ్ళమ్మ మన ఇంటికి వస్తే ఆమెని అలా అరిచి అవమానించి పంపించావు. దానివల్లనే ఇప్పుడు మేరీ నా మీద ఇంత కోపంగా ఉంది అన్నప్పుడు వాళ్ళమ్మ రే నీకోసమే రా నేను అలా చేశాను. అయినా నువ్వెందుకురా ఇప్పుడు ఆ మేరీ వెనకాల సారీ చెప్తూ తిరుగుతున్నావు? ఒకవేళ మళ్ళీ నువ్వు తనతో కలవాలి అని అనుకుంటున్నావా ఏంటి? ఏంరా జరుగుతుంది ఇక్కడ? అయితే జెనీ ఏమైంది అని అడిగినప్పుడు వాడు మేము బ్రేకప్ చేసుకున్నాము అని చెప్పి ఏం జరిగింది అని వాళ్ళ దగ్గర నిజమంతా చెప్పి ఏడుస్తుంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఎంత ధైర్యం తనకి, ఆల్రెడీ తనకి పెళ్లి ఫిక్స్ అయిన తరువాత కూడా కొంచెం కూడా సిగ్గన్నది లేకుండా నీతో తిరుగుతునిందా? అలా ఎవరైనా చేస్తారా? అసలు అలాంటి మనుషుల్ని ఇంతవరకు చూడనే లేదు కదా అన్నట్లు చెప్పగా వాళ్ళ చెల్లికి అయితే నవ్వొచ్చేస్తుంది. వాళ్ళమ్మ చెప్పడం అంతా విని వాళ్ళమ్మ కూడా నవ్వుతుంటుంది. అరే నా కొడుకు కూడా అలానే కదా చేశాడు అని. ఇంక వాడు మా ఆ జెన్నీ చేసినట్లే కదా నేను చేశాను. నేను ఆ జెన్నీ వెనకాల వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. మా ప్లీజ్ ఎలా అయినా మేరీని నన్ని కలుపుమా. నేను మేరీని సిన్సియర్గా లవ్ చేస్తున్నా. తను లేకుండా నేను అస్సలు జీవించలేను. నువ్వే ఇప్పుడు మేరీ దగ్గరకు వెళ్ళి తన దగ్గర సారీ చెప్పి ఇక్కడికి పిలుచుకొని రావాలి. తను లేకపోతే నేను చచ్చిపోతాను మా అని చెప్పి అంతలా ఏడుస్తుంటాడు. అప్పుడు కూడా వాళ్ళిద్దరూ హీరోయిన్ దగ్గర చాలానే పొగురుగా మాట్లాడతారు. ఇప్పుడు హీరోయిన్ కి వాళ్ళ చెల్లి కాల్ చేసి హాస్పిటల్ కి రమ్మని పిలుస్తుంది. హీరోయిన్ లేదు నాకు చాలా వర్క్ ఉంది నేను రాలేను అని చెప్తుంది. ఏంటి రావా? నీ వల్లనే కదా వాడికి దెబ్బ తగిలి ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. మరి ఇలా రాను అంటే ఎలా అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళమ్మ ఫోన్ లాగి హే ఏంటి ఓవర్గా సీన్ చేస్తున్నావు? ఇన్ని రోజులు కలిసి తిరిగిన ఒకడు ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే నువ్వు వచ్చి చూడకుండా మా దగ్గరే రాను అని చెప్తున్నావు అని అరిచినప్పుడు హీరోయిన్ ఇన్ని రోజులు కలిసి తిరిగిన పాపానికే నేను మీరు వచ్చే వరకు వాడిని జాగ్రత్తగా చూసుకున్నాను. అయినా మీరే కదా చెప్పారు మీ కొడుక్కి నేను అస్సలు సెట్ అవ్వను అని. మీ కొడుకుని చూడటానికి రాకూడదు, డిస్టర్బ్ చేయకూడదు, అది ఇది అని చెప్పారు. ఇప్పుడెందుకు కాల్ చేసి పిలుస్తున్నారు? ఇంకొకసారి నాకు కాల్ చేయకండి, ఫోన్ పెట్టండి అని హీరోయిన్ కాల్ ని కట్ చేసేస్తుంది. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ కి కాల్ చేస్తాడు మీట్ అవుదామా అని. హీరోయిన్ కూడా వెళ్తుంది. అది వాడి కొత్త కార్ అంట. దాని గురించి హీరోయిన్ అడగ్గా అవును నేను ఎప్పుడో ఆర్డర్ చేశాను, ఈ రోజే వచ్చింది. ఈ కార్లో ఫస్ట్ నువ్వే ఎక్కాలి అని అనుకున్నా, అందుకే నిన్ను చూడటానికి వచ్చేసాను. ఇక నుంచి నేనే నిన్ని పికప్ చేసుకుని డ్రాప్ చేసేస్తాను అన్నప్పుడు హీరోయిన్ ఏం సడన్ గా ఇలా అంతా అని అడిగినప్పుడు లేదు ఇక నుంచి ఆయన నిన్ని మంచిగా ట్రీట్ చేయాలి అని అనుకుంటున్నా అన్నప్పుడు హీరోయిన్ ఓ అవునా, కానీ నాకు ఇలా అంతా స్వీట్ గా మాట్లాడితేనే నచ్చదు, దానికంతా నేను పడిపోతా అని అనుకోకండి అన్నప్పుడు హీరో అది నాకు తెలుసు, అందుకే నేను దీన్ని తీసుకుని వచ్చాను అని ఒక ఫ్లవర్ బొకేని తీసిస్తాడు. యాక్చువల్లీ ఆ బొకేలో ఉన్న ఫ్లవర్స్ కి ఏం మీనింగ్ అని చూస్తే చాలానే సిన్సియర్ అన్నట్లు మీనింగ్. సో ఇప్పుడు హీరో నేను నిన్ని చాలానే సిన్సియర్ గా లవ్ చేస్తున్నా అని చెప్పే విధంగా ఆ ఫ్లవర్ బొకేని హీరోయిన్ దగ్గర ఇస్తాడు. హీరోయిన్ కూడా ఇంప్రెస్ అవుతుంది. ఇంకా ఆ టైంలోనే డాక్టర్ అమ్మాయి అసిస్టెంట్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ లో కూర్చోంటారు. ఏమని చూస్తే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసే క్లబ్ లో ఒక లేడీకి చెస్ట్ పెయిన్ వచ్చి కింద పడిపోయినప్పుడు డాక్టర్ అమ్మాయి అసిస్టెంటే కదా కాపాడుతారు. సో ఆ లేడీ వీళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పే విధంగా ఇద్దరిని లంచ్ కి ఇన్వైట్ చేసింటుంది. కానీ చివరి నిమిషంలో ఆ లేడీ రాలేకపోవడంతో ఆ విషయాన్ని డాక్టర్ అమ్మాయికి కూడా కాల్ చేసి చెప్తుంది. ఇప్పుడు అదంతా విన్న అసిస్టెంట్ సరే
హీరోకి వాళ్ళు రాలేదు కదా, నేను వెళ్తాను అని వీడు ఎప్పటిలా సీరియస్గా ఫేస్ని పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళగా వెంటనే డాక్టర్ అమ్మాయి వాడిని స్టాప్ చేసి, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఆర్డర్ చేసిన ఫుడ్ అంతా నేను ఒక్కదాన్నే తినాలా ఏంటి, తను రాకపోతే ఏంటి, మనిద్దరం కలిసి తిందాం కూర్చోండి అన్నట్లు చెప్పగా ఇంకా వాడికి వేరే దారి లేక సరే అని చెప్పి కూర్చుంటాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ కూడా హీరో కోసం ఒక గిఫ్ట్ ని తీసుకొని వచ్చింటుంది. ఇప్పుడు హీరో దగ్గర, నా కోసం మీరు ఆ ఊచుని చూసుకున్నారు కదా, చాలానే థ్యాంక్స్, మీకోసం నేను ఒక గిఫ్ట్ ని తీసుకొని వచ్చాను, తీసుకోండి అని చెప్పి గిఫ్ట్ ని ఇస్తుంది. అప్పుడు హీరో, నాకు ఈ థ్యాంక్స్ అంతా ఏం వద్దు, నాకు ఇప్పుడు చాలానే ఆకలిగా ఉంది, సో నాకు ఏమైనా కుక్ చేసి ఇవ్వచ్చు కదా, అట్లీస్ట్ నీ చేత్తో ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా ఓకేనే అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా సరే రండి ఇంటికి వెళ్దామని పిలుచుకుని వెళ్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే హీరో కొన్ని బుక్స్ ని తీసి హీరోయిన్ ముందు పెడతాడు. ఒకసారి ఈ బుక్స్ అంతా తీసి చూడు, నువ్వేమో ఆ రోజు నేను సేవింగ్స్ ఏం చేయనట్లు మాట్లాడావు కదా, కానీ నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడే నేను కొద్దిగా డబ్బులు సేవ్ చేసి నాకు కావాల్సిన థింగ్స్ ని నేనే కొనుక్కునేవాడిని, ఆ లెక్కంతా క్లియర్ గా బుక్ లో రాసి పెట్టిండాను, నువ్వే చూడు అంటాడు. హీరోయిన్ కూడా చూస్తుంది. అలానే చాలా మెమరీస్ అంతా కూడా రాసి పెట్టింటాడు. అందులో మీసో అనే అమ్మాయి గురించి అంతా రాసి పెట్టింటాడు. ఆ అమ్మాయి ఎలా ఉందని తెలియడం లేదు, తను బాగుందా, ఈ టైంకి అన్నం తినింటుందా అని ఆ మీసో అమ్మాయి గురించే చాలా విషయాలు రాసి పెట్టింటాడు. అంతే, హీరోయిన్ ఇప్పుడు ఆ మీసో అనే పేరుని చూడగానే, ఎవరు ఈ మీసో, నీ ఫస్ట్ లవ్వా, ఆ రోజు అడిగినప్పుడు నాకు ఫస్ట్ లవ్ అంతా ఎవరు లేరు అని చెప్పారు, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అంత కేరింగ్ గా రాసి పెట్టిండారు, దానికి మొత్తం అని అడగ్గా అప్పుడు హీరో, అదంతా నువ్వెందుకు చదువుతున్నావు, అది సీక్రెట్ అని ఆ బుక్ ని లాక్కునేస్తాడు. హీరోయిన్ అయితే ఎందుకు చదవకూడదు, నాకు ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు అని తెలియాల్సిందే అని హీరో దగ్గర ఉన్న ఆ బుక్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో ఇవ్వనంటున్నాడు. ఇలా ఇద్దరు ఆ బుక్ దగ్గర పోరాడుతూ ఉన్నప్పుడు ఆ గొడవలో హీరో అలానే హీరోయిన్ మీదనే పడిపోతాడు. ఇప్పుడు అలానే హీరోయిన్ ని కిస్ చేసేలా ఆశగా వెళ్తాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.